बोलो भारत माता की जय। भारत माता की जय। అందరికీ నమస్కారం। ఈరోజు భారతీయ జనతా పార్టీ తాండూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది। దాంట్లో భాగంగా ఈ మున్సిపాలిటీలో వార్డు వైజ్గా అదేవిధంగా ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో లేకుంటే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది। దాంట్లో భాగంగా ఇప్పుడు దాదాపుగా 40 అప్లికేషన్స్ రావడం జరిగింది। ఒక్కొక్క వార్డుకి 2-3 ఈ విధంగా ఆశావాహులు ఇవ్వడం జరిగింది। ఇప్పటికీ దాదాపుగా 40 అప్లికేషన్స్ రావడం జరిగింది। అదేవిధంగా నిన్న ఏ విధంగా అయితే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి అని చెప్పేసి మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, అది ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా చెప్పాలి। ఎందుకంటే సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు అయిపోయింది। ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ సెంట్రల్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్స్ మేము తెచ్చి మేము డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము। ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ అది చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి, ఎందుకంటే వచ్చేటి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ దాదాపుగా తాండూరులో గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే కూడా వీళ్ళు చేసింది శూన్యం అని చెప్పేసి, అదేవిధంగా అప్పుడు బీఆర్ఎస్ పాలన కూడా వాళ్ళు రోడ్డు గ్రూపులుగా విడిపోయి తాండూరు మున్సిపాలిటీని దాదాపుగా 10 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను। అదేవిధంగా తాండూరులో ఇప్పుడు 60 నుంచి 62 వేల ఓట్లు ఉంటే ఇప్పుడు 74 నుండి 75 వేలు, అంటే దాదాపు 14 నుంచి 15 వేల ఓట్లు బయటికి వెళ్ళి వచ్చేసి తాండూరు భవిష్యత్తును బయటి వాళ్ళు డిసైడ్ చేయాలన్నా మనం తాండూరు ప్రజలు డిసైడ్ చేయాలా అనేది తాండూరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। భారత్ మాతాకి జై।